ఇండియాలో డాన్స్ ఫామ్స్ ఎలా డివైడ్ అయినాయో మీకు తెలుసా? ఇండియాలో ఎన్ని క్లాస్ ఫామ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఇండియా కళారంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళి మన ట్రెడిషన్సే మన కల్చర్సే చూపిస్తాం. ఇండియాలో డాన్స్ ఫామ్ అనేది 2 టైప్స్కి డివైడ్ అయింది. ఒకటి ఫోక్ డాన్స్, ఒకటి క్లాసికల్ డాన్స్. ఫోక్ డాన్స్ ఎలా ఎవల్యూషన్ అయిందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ట్రైబల్ పీపుల్ కానీ ఒక విలేజెస్ కానీ అందరూ గెట్ టుగెదర్ లాగా ఒక ఫెస్టివల్ లాగా లేకుంటే ఒక వర్క్ స్పేస్ లాగా పాడుతూ ఎంజాయ్ చేసుకుంటూ చేసే పనినే వాళ్ళు ఫోక్ డాన్స్గా క్రియేట్ చేశారనమాట. సో దీంట్లో మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే బిహు డాన్స్ అనేది ఆసాంలో హార్వెస్ట్ ఫెస్టివల్కి యూజ్ చేస్తారనమాట. అండ్ మన తెలంగాణలో చూసుకుంటే పెరిని నాట్యం మన ఫోక్ డాన్స్ అనమాట. చూసుకుంటే ఘూమర్ డాన్స్ అండ్ నవరాత్రిలో ఫెస్టివల్స్లో చేసే గర్బా డాన్స్, ఇవన్నీ ఫోక్ డాన్స్ కిందకి వస్తాయి. క్లాసికల్ డాన్స్ దేని ప్రకారం అంటే నాట్యశాస్త్ర అండ్ నాట్యవేదం నుంచి వచ్చింది. దీన్ని రచించిన వారు భరతముని. As per Natyashastra, there are 2 types of dance, Lasya and Tandava. Lasya resembles to grace, power and feminism, and whereas Tandava resembles to Shiva Rupam, anger and masculinism. Natyashastra నుంచి 3 main dance forms వచ్చింది: నృత్య, నాట్య and నృత్య. నాట్య అంటే ఎక్కువ డ్రామాటిక్గా చేయడం, ఎక్కువ యాక్టింగ్గా చేయడం, ఎక్కువ ఎమోషన్స్ని చూపించడం, అది నాట్యంలో ఉంటుంది. అదే నృత్య అనుకుంటే ప్యూర్ డాన్స్, మొత్తం ఫుట్ వర్క్, రిథమ్ అండ్ తాల్స్, ఇవన్నీ నృత్య దాంట్లో కనిపిస్తుంది. నృత్య అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ నృత్య అండ్ నాట్య, బోత్ యాక్టింగ్, డ్రామా అండ్ ఎమోషన్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్సో ది ఫుట్ వర్క్. సో దేర్ ఆర్ 8 ఇండియన్ క్లాస్ ఫామ్స్ ఆర్ దేర్. అది ఏంటంటే భరతనాట్యం తమిళనాడు నుంచి వచ్చింది, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, అండ్ మోహిని కేరళ నుంచి వచ్చింది, కథక్కలి కేరళ నుంచి వచ్చింది, కథక్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది, మణిపూర్ నుంచి వచ్చింది, ఒడిస్సా నుంచి వచ్చింది. అన్నీ మన నాట్య శాస్త్రం నుంచి వచ్చిన క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్. ఇవన్నీ మన కల్చర్, మన ట్రెడిషన్, మన ఆర్ట్ ఫామ్స్, మన ఇండియా.